ఆపరేషన్ వ్యాలంటైన్ రివ్యూ ఇలా చెప్తున్నాను కాదు కానీ కష్టమైన అబ్బా. ఏంది ఎందుకు నీ ఎన్ని ఎందుకు బాగానే చేసుకుంటున్నావు కదా. నేను ఆపరేషన్ వ్యాలంటైన్ అని ఒకటి ప్లాన్ చేసి Feb 14 ఎవరికైనా చేస్తే వర్కౌట్ అవుతుందేమో కానీ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వర్కౌట్ అవుతుందంటే మాత్రం డౌటే నాకు. అంటే ఇది నా పర్సనల్ ఒపీనియన్, కష్టమేనండి. కానీ డెఫినెట్ గా చెప్తున్నాను, ఈ రివ్యూ స్టార్ట్ చేసే ముందు నా ఒపీనియన్ చెప్పే ముందు ఒకటి మాత్రం చెప్పాలనుకుంటున్నా. వీళ్ళ ఎఫర్ట్స్ కానీ వీళ్ళ కమిట్మెంట్ కానీ డెఫినెట్ గా కుడోస్ అండి. ఎందుకంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఈ టైప్ ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కాన్సెప్ట్స్ తీసుకుని చాలా బాగా ఎగ్జిక్యూట్ చేసిన మూవీ అయితే ఇదే డెఫినెట్లీ. వీళ్ళ బడ్జెట్ లో కానీ వీళ్ళ టెక్నికాలిటీస్ లో కానీ ఏ రకంగా చూసుకున్నా. అండ్ అలాగే వరుణ్ తేజ్ గారు ఇలాంటి మూవీస్ చాలా చేశారు. అఫ్ కోర్స్ అంతరిక్షం అని చెప్పి ఒక మూవీ చేశారు, అదే తెలుగులో ఫస్ట్ స్పేస్ క్రాఫ్ట్ మూవీ అంట. ఆ సినిమాని అందరూ మెచ్చుకున్నారు, కానీ బడ్జెట్ బాక్స్ ఆఫీస్ ఎక్కడ వచ్చింది, రిజల్ట్ ఏం రాలేదు. ఇది కూడా అంతేనండి, అలాంటిదే. అండ్ ఇంకొకటి, ఇలాంటివన్నీ చేస్తున్నప్పుడు మనకు ఎందుకు చాలా డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ వీళ్ళందరూ కూడా ఒక ఈజీ పాత్ తీసుకుంటున్నారేమో అనిపిస్తుంది. అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు ఇమోషన్స్ ని, అంటే పేట్రియాటిజం ని, డివోషన్ ని తీసుకుంటే చాలా బాగా ఎలివేట్ చేసేయచ్చు సీన్స్ ని. అంటే ఆ పాయింట్ తెచ్చుకుని ఫర్ సపోజ్ వందే మాత్రం అని చెప్పి ఒక బీజం వచ్చేస్తున్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ మనకి ఇన్స్టెంట్ హై వచ్చేస్తుంది. అలాగే హనుమాన్ మూవీ చూస్తున్నప్పుడు మనకు ఒక మంచి సాంగ్ వచ్చేసిన, దేవుడి సాంగ్ ఏదైనా వచ్చి జై శ్రీరామ్ అన్న మనకి ఇన్స్టెంట్ హై వచ్చేస్తుంది. అలా ఇన్స్టెంట్ హై అనే పాయింట్స్ ని పట్టుకుంటున్నారే తప్ప స్టోరీ పరంగా ప్రోగ్రెషన్ కి సరిగ్గా వెళ్ళట్లేదు. ఓకే, మనం ఇంక ఈ స్టోరీ గురించి మాట్లాడుకుంటే మనకు అంతా తెలిసిందే. పుల్వామా అటాక్ అండి, Feb 14 జరిగిన పుల్వామా అటాక్ గురించే ఇది కంప్లీట్ గా తీసుకున్న పాయింట్. అండ్ ఆ పాయింట్ కి తగ్గట్టుగా వీళ్ళు చాలా రీసెర్చ్ చేసి సీన్స్ ని చాలా బాగా రాసుకున్నారు. అంటే సెకండ్ హాఫ్ లో వచ్చే ఆ యాక్షన్ సీక్వెన్సెస్ అన్ని కూడా విఎఫ్ఎక్స్ తేడా కొట్టిన. ఆఫ్ కోర్స్ బడ్జెట్ వీళ్ళకి చాలా లిమిటెడ్ కాబట్టి మనం అంత ఎక్స్పెక్ట్ చేయకూడదు. నేను అందుకని దాని గురించి అసలు మాట్లాడదలుచుకోవాలి. బట్ ఉన్నంతలో మాత్రం మనకి మంచి హై తీసుకొచ్చారు. సింగిల్ క్రాఫ్ట్ కాదు కదా, 24 క్రాఫ్ట్స్ కలిసి చేసిన మూవీ కాబట్టి మీకు ఆ సీన్స్ అన్ని చూస్తున్నప్పుడు బాగుంది అనిపిస్తుంది. కానీ అనిపిస్తుంది అంతే, మనం బయటకు వచ్చి మెచ్చుకుంటాం తప్ప సినిమా అయితే వర్కౌట్ కాదండి. అండ్ ఫస్ట్ హాఫ్ అంతా కూడా వరుణ్ తేజ్ గారి పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే ఆయన బాడీ బిల్డింగ్ కానీ, హైట్ కానీ, ఫిజిక్ కానీ పర్ఫెక్ట్. ఆయన ఒక ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పర్సన్ అంటే నమ్మేస్తారు. బట్ కానీ ఎక్స్ప్రెషన్స్ పరంగా కానీ, ఆయన క్యారెక్టర్ డిజైన్ పరంగా కానీ ఎప్పుడు హీరో తోపేనా, ప్రతిసారి ఏం చేసినా చేసేస్తాడు. ఇంకేం ప్రాబ్లమ్స్ ఉండవు వాళ్ళకి. ఇది ఒక కామన్ పాయింట్ తీసుకుని ప్రతిసారి అలాగే బిల్డ్ చేసుకుంటున్నారు. సో ఈ మూవీ ఫస్ట్ హాఫ్ అంతా కూడా అలాగే వెళ్ళిపోద్ది. ఎగ్జాక్ట్ పాయింట్ ఇంటర్వెల్ దగ్గర వస్తుంది, ఆపరేషన్ వ్యాలంటైన్ అని చెప్పి. అక్కడ నుంచి సెకండ్ హాఫ్ లో మూవీలో సీన్స్ అన్ని బాగున్నప్పటికీ కూడా అదంతా రొటీన్ టెంప్లెట్. ఇప్పుడు కనుక మీరు ఫైటర్ చూస్తే ఎలా ఉందో, ఫైటర్ లో హృతిక్ రోషన్ గారు అలా చేస్తుంటారు, ఒకవేళ మీరు చూసుంటే ఎగ్జాక్ట్లీ ఈ పాయింట్ కూడా అలాగే ఉంటుంది. అది వేరే కాన్సెప్ట్ అయితే, ఇది పుల్వామా కాన్సెప్ట్ అంతే. నేషనలిజం, వందే మాత్రం అనే పాయింట్ తీసుకుని వీళ్ళు హైలైట్ చేస్తున్నారు అంతే. సో మూవీ అంత ఎక్కదండి, కష్టం, జనాలకు కూడా కష్టమే అనిపిస్తుంది, చాలా రొటీన్ మూవీ లాగా అనిపిస్తుంది. బట్ వీళ్ళ ఎఫర్ట్స్ కానీ అవన్నీ మనం తెలుగు ఇండస్ట్రీలో ఎప్పుడు చూడలేదు కాబట్టి మనం వీ కెన్ అప్రిషియేట్ దెమ్. అప్రిషియేషన్ వరకు ఉంటుంది కానీ సినిమా అయితే వర్కౌట్ కావట్లేదు. ఫర్ సపోజ్ ఇప్పుడు ఈ పాయింట్ తీసుకుంటున్నాం కాబట్టి, అంటే ఏంటి, నార్మల్ స్టోరీస్ తీసుకుంటే వర్కౌట్ కాదని అంటారు. ఇప్పుడు గాజీ తీసుకోండి, గాజీ తోప్ సినిమా. అసలు గాజీ స్టోరీ మనకు చాలా మందికి తెలియదు, అండ్ దాని ఎగ్జిక్యూషన్ కూడా నెక్స్ట్ లెవెల్. అసలు ఇప్పుడు గాజీతో కంపేర్ చేసుకుంటే ఈ సినిమా నథింగ్. అంతరిక్షం కూడా ఇంకా చాలా బెటర్ గానే అనిపిస్తుంది. బట్ ఈ మూవీ మాత్రం ఆ స్టాండర్డ్స్ ఎక్కడ రీచ్ కాలేదు. సో సాడ్లీ వాళ్ళ ఎఫర్ట్స్ కి తగ్గ రికగ్నిషన్ రాదేమో అనిపిస్తుంది. అండ్ ఇంకా సెకండ్ హాఫ్ కూడా సీన్స్ ఓకే, బట్ విఎఫ్ఎక్స్ ఇంకా లైట్ తీసుకోండి. అఫ్ కోర్స్ గ్రీన్ స్క్రీన్ తెలిసిపోతుంది మీ అందరికీ. అండ్ పర్ఫార్మెన్సెస్ చూసుకున్నా అఫ్ కోర్స్ వరుణ్ తేజ్ గారు బాగానే చేసినా కానీ, మారుతి చిల్లర్ గారు బాగానే చేశారు. రెస్ట్ ఆల్ వాళ్ళు తగ్గట్టుగా స్టిక్ అయిపోయి చేశారండి. స్పెసిఫిక్ గా మనం మెచ్చుకునేంత గొప్ప పర్ఫార్మెన్సెస్ ఎక్కడా లేవు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగానే ఉంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా ఎలివేట్ చేసింది కూడా సీన్స్ ని. సో ఓవరాల్ గా అయితే కష్టమే, ఈ సినిమా అయితే వర్కౌట్ కాదు. అమెజాన్ ప్రైమ్ లో వస్తుంది ఇది, మీరు అమెజాన్ ప్రైమ్ లో చూసేయచ్చు. ఒకవేళ ఫైటర్ చూసారంటే ఈ సినిమా మీరు లైట్ తీసుకున్నా కూడా తప్పలేదు. సో ఇది గైస్ నా ఒపీనియన్. మీరు కనుక చూస్తే మీకు అనిపిస్తుంది కింద కామెంట్స్ లో చెప్పండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.